జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ముందుగా ఈ ముస్లిం తాలూకు వీడియో చూడండి. Where are you from? Pakistan. Where in Pakistan? Where in Pakistan? Pakistan, Karachi. This is You're not from Arab, right? no. Okay. Why you said you are Arab? Take off. Take off. This for Arab. Don't use for scammer. Scammer Don't scam paper? people Okay. again, huh? Don't scam people. No. This one the last time. Okay. చూశారు కదా, ఇక్కడ ఏం జరుగుతుందంటే పాకిస్తాన్కి చెందిన ఒక ముస్లిం ఈ అరబ్బులు వేసే తాట్ అనే ఒక వస్త్రధారణని వేసుకొని మక్కాకి పోయాడు. అక్కడ ఒరిజినల్ అరబ్బులు ఉన్నారు కదా, ఎవరు నువ్వు అంటే నేను బలానా ముస్లింనండి, పాకిస్తాన్కి చెందినవాడిని అంటే, అయితే ఈ డ్రెస్ని తీసుకున్నాము. అదేందండి, మనం ముస్లింలు కదా, బాయి కదా అంటే, తోలు తీస్తాం బిడ్డ, ఇది మేము అరబ్బులం, ఒరిజినల్ ముస్లిమ్స్ మేము వేసుకునేది, నువ్వు మా బానిసవి, నువ్వు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని చెప్పి తీయించేసాడు. అది అక్కడ జరుగుతున్న విషయం. నిజానికి అరబ్ ముస్లిమ్స్ వాళ్ళని మాత్రమే ఒరిజినల్ ముస్లిమ్స్గా భావిస్తారు. మిగతా వాళ్ళందరూ యుద్ధాలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజ్యంలో వాళ్ళని బలవంతంగా మత మార్పిడులు చేశారనేది, కత్తిపెట్టి గొంతు మీద కత్తిపెట్టి మత మార్పిడి చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో మన భారతదేశంలో కూడా, అంటే అఖండ భారతదేశంలో కూడా చాలామంది ఇస్లాంకి సంబంధించిన రాజులు మనని ఆక్రమించి పాలించారు. అందులో బానిస వంశం అని కూడా ఒక ప్రత్యేకంగా ఒక వంశం ఉంది. సరే, ఏదైనా కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, భారతదేశంలో కానీ, పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాల్లో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు నిజమైన ముస్లిమ్స్ అని భావిస్తారు. కానీ అరబ్బులు వీళ్ళని ఎప్పుడూ కూడా బానిసలుగానే భావిస్తారు. అది ఇక్కడున్న ముస్లిమ్స్ గుర్తించాలి. అర్థమవుతుందా? మీరందరూ కూడా అరబ్బులకు పుట్టిన వాళ్ళు కాదు, మీరందరూ కూడా హిందువులే. గులాం నబీ ఆజాద్ దగ్గర నుంచి, ఈ ఎంఐఎం తాలూకు ఓవైసీ దగ్గర నుంచి వాళ్ళందరి పూర్వీకులు హిందువులే. ఓకే, వేరే వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు, గమనించండి. ఏదో డబ్బుల కోసం ఆశపడి కొందరు, పదవుల కోసం ఆశపడి కొందరు, బతకలేక జిజియా పన్ను కట్టలేక కొందరు, గొంతు మీద కత్తి పెడితే కొందరు, అలా మతం మారిన వాళ్ళే. కాబట్టి మీరందరూ కూడా హిందువులే, మీ పూర్వీకులు హిందువులే, మీ రక్తం హిందువులదే. కాబట్టి వీలైనంత వరకు ఈ దేశంలో అందరితో కలిసిమెలిసి ఉండేదానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పటికీ కూడా అరబ్బుల దృష్టిలో ఒరిజినల్ ముస్లిమ్స్ కాలేరు. దానికి నిదర్శనమే వాళ్ళు వేసుకునే సంప్రదాయగా దుస్తుల్ని దగ్గరుండి తీయించడం. ఓకే, మాకు ముస్లిమ్స్ మీద ఎటువంటి కోపము, ద్వేషము ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళంతా మనవాళ్లే. కాకపోతే అటు నార్త్ సైడు ఎక్కువగా అట్నుంచి ముస్లిం దండయాత్ర జరిగింది కాబట్టి ముఖ్యంగా అటువైపు వాళ్ళు ఎక్కువగా మతం మారటం, వాళ్ళు కొంత ఇటు వలస రావటం, ఇటు కేరళ వైపు నుంచి సముద్ర మార్గం ద్వారా కొంతవరకు వచ్చి ఇక్కడ మతం మార్చడం జరిగినాయి. కాబట్టి అక్కడ ప్రభావం ఎక్కువ ఉంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాదు లాంటి నగరాల్లో ముస్లిం మత మార్పిడి అనేది కొద్దిగా ఎక్కువగా జరిగింది. మాకేంటంటే ఆంధ్ర వైపు మాకు రాజులు మంచిగా ఉన్నారు, చూసుకున్నారు బాగా, కాబట్టి ఇక్కడ మేము అంత కష్టాలు పడలేదు. మతం గురించి అంత ఇబ్బందులు పెద్దగా పడలేదు, పడ్డాము కానీ అంత పెద్దగా పడలే. ఇక్కడికి వచ్చి గొంతు మీద కత్తి పెట్టి మతం మారమని ఎక్కడో కొన్ని చోట్ల, ఏది నెల్లూరు రొట్టెల పండుగ చేస్తున్నారు, అక్కడ కొన్ని గుళ్ళ మీద దాడులు చేశారు. భీమవరం దగ్గర ఒక గుడి ఉంది, ఇలా కొన్ని గుళ్ళ మీద దాడులు ఇవన్నీ జరిగినాయి. కానీ మరీ అంత ప్రభావం ఇక్కడ లేదు. కాబట్టి గమనించండి, ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఒకప్పుడు హిందువులే. మీరు ఎప్పటికీ అరబ్బుల దృష్టిలో ఒరిజినల్ ముస్లిమ్స్ కాలేరు, వాళ్ళ దృష్టిలో మీరు బానిసలే. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.